Hello everyone, welcome to T1 Academy. Friends, APPSC Group 2 Prelims సిరీస్లో మనం ఆల్రెడీ ఏపీ హిస్టరీ సిరీస్ స్టార్ట్ పెట్టాము. సబ్జెక్ట్ వైజ్ మరియు టాపిక్ వైజ్ మనం ఎంసీక్యూస్ చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు టాపిక్ వచ్చేసి పోస్ట్ కాకతీయ ఎరా కింగ్డమ్స్. దాంట్లో భాగంగా మనం వెలమా కింగ్డమ్స్ అండ్ రెడ్డి కింగ్డమ్స్ ఈ రెండిటికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఒక 15 ఎంసీక్యూస్తో పాటు ఈ సబ్జెక్ట్ని మొత్తం కవర్ చేయడాన్ని ట్రై చేద్దాం. సో లెట్స్ గో ఇన్ టు ద ఎంసీక్యూస్ అండ్ ట్రై టు సాల్వ్ ఈచ్ ఆఫ్ దెమ్. సో ఫస్ట్ ఎంసీక్యూ చూడండి, ఏమని చెప్తుందండి? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద రిలీజియన్ డ్యూరింగ్ ద రెడ్డి కింగ్డమ్. రెడ్డి సామ్రాజ్యం ఉన్నటువంటి సమయంలో ఆ సమయంలో రిలీజియన్ ఏ విధంగా ఉండేది అన్న దానిపైన కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. లెట్స్ సీ ద స్టేట్మెంట్స్. పశుపత శైవిజం వాజ్ ఎ డామినెంట్ రిలీజియన్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. మనకి శ్రీశైలం కానివ్వండి, ద్రాక్షారామం కానివ్వండి, అన్ని ప్లేసుల్లో రెడ్డి కింగ్డమ్లో ఉన్నటువంటి మోస్ట్ ఫేమస్ శైవిజం సెక్ట్ ఆ టైంలో ఏది అంటే పశుపత శైవిజమే అండి. మనకి దీనికి ప్యారలల్గా మనకి కన్నడలో లేదా కర్ణాటక ప్రాంతంలో ఇంకొక శైవిజం, దట్ ఈస్ వీర శైవిజం అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది ప్యారలల్గా. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే పశుపత శైవిజం వాజ్ డామినెంట్ రిలీజియన్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. కరెక్ట్ ఆర్ రాంగ్? ఎస్, శ్రీశైలంలో ఈ సమయంలో ఉన్నటువంటి రిలీజియన్ కూడా ఇదే పశుపత శైవిజం. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. ద కల్ట్ ఆఫ్ సిద్ధాస్ వాజ్ ఇన్ వోగ్. వోగ్ అంటే ట్రెండింగ్లో ఉండే. సిద్ధా కల్ట్ అంటే నాథ్ పంథీసు, సిద్ధాస్ అంటే వీళ్ళందరూ యోగులండి. వీళ్ళందరూ కూడా లెస్ అమౌంట్ ఆఫ్ క్లోతింగ్ ధరించి యోగాసనాలు వేస్తూ ఉంటూ ఉంటారనమాట. దే ఆల్మోస్ట్ డూ ఎక్స్ట్రీమ్ పినాన్స్. సో దానికి సంబంధించింది ఈజ్ దిస్ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్ డ్యూరింగ్ ద రెడ్డి కింగ్డమ్ అంటే ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా రైటే. నెక్స్ట్, ద వర్షిప్ ఆఫ్ హీరో స్టోన్స్, వీరగాల్స్, people who sacrificed for the noble cause were revered as saints and heroes. ఏంటండి, రెడ్డి సామ్రాజ్యం సమయంలో అంట ఎవరైతే వాళ్ళ ప్రాణ త్యాగాల్ని చేశారో గొప్ప గొప్ప కార్యాల కొరకు వాళ్ళని మనం కొలుస్తూ ఉంటామంట. ఏ రూపంలో కొలుస్తూ ఉంటామంట? వీరగాల రూపంలో లేదా హీరో స్టోన్స్ రూపంలో వాళ్ళని కొలుస్తూ ఉంటామంట. ఇది సరైందా కాదా అని నన్ను అడిగితే ఈ స్టేట్మెంట్ కూడా సరైన స్టేట్మెంటే. ఈ విధంగా ప్రతి ఎంసీక్యూస్లో నేను మ్యాక్సిమం అన్ని కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చాను. సో దాట్ యూ కెన్ ఆల్సో రైట్ ఎ రన్నింగ్ నోట్స్ దాట్ రెడ్డి సామ్రాజ్యంలో పశుపత శైవిజం ఉండేది, వీరగాళ్ళని మనము కొలిచే వాళ్ళము. అదే కాకుండా సిద్ధాసు, నాథ్పంథీస్ అనే కల్ట్ కూడా ఉండేది ఆయా సమయంలో. ఈ పశుపత శైవిజం సమయంలోనే కన్నడ ప్రాంతంలో మనకు వీర శైవిజం ఉండేది. ఇలా 4 పాయింట్లు వచ్చినాయంటే మనం ఏ ఎంసీక్యూనైనా సాల్వ్ చేయగలుగుతాం విత్ రెస్పెక్ట్ టు ద రెడ్డి రిలీజియన్. నౌ లెట్స్ సీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్. పైన ఇచ్చిన వాటిలో ఏది తప్పైనవి అని అడిగారు. నేను 3 కూడా సరైనవని చెప్పాను కాబట్టి నన్ ఆఫ్ ద ఎబోవ్ వచ్చేసి మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్స్ని క్లియర్గా చూసుకోవాలి ఆల్ ద టైమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం కరెక్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేస్తున్నామా, ఇన్కరెక్ట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నామా అనేది అబ్జర్వ్ చేసి రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ అండి. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ రెడ్డీస్ ఆఫ్ రాజమండ్రి ఇన్ 1403? వాట్ ఈస్ ద ఆన్సర్? కుమారగిరి రెడ్డినా, పెద్ద కోమటి రెడ్డినా, రచవేమ రెడ్డినా లేదా కాత్యావేమ రెడ్డినా? ఇక్కడ మనం రెడ్డి సామ్రాజ్యం నేర్చుకునేటప్పుడు కుమారగిరి రెడ్డి గారి గురించి మనం నేర్చుకుంటుంటాం. కుమారగిరి రెడ్డి గారు కొండవీటి రెడ్డి సామ్రాజ్యానికి రాజుగా ఉన్నప్పుడు వారి యొక్క ఈస్టర్న్ ప్రొవిన్స్ని డివైడ్ చేసి ఒక సపరేట్ ప్రొవిన్స్ని తయారు చేయడం జరిగింది. ఆ సపరేట్ ప్రొవిన్సే ఈ రాజమండ్రి ప్రొవిన్స్. ఈ రాజమండ్రి ప్రొవిన్స్కి మొట్టమొదటి కింగ్గా కాత్యావేమారెడ్డి అండి. వీరు కుమారగిరి రెడ్డి యొక్క బ్రదర్ ఇన్ లా అనమాట. ఓకే, బావగారు అనమాట. సో కాత్యావేమారెడ్డి వాజ్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ విచ్ డైనాసిటీ మై ఫ్రెండ్? ద రెడ్డీస్ ఆఫ్ రాజమండ్రి డైనాసిటీకి మొట్టమొదటి రాజు కాత్యావేమారెడ్డి. అందుకనే కాత్యావేమారెడ్డి అని పెట్టాను నేను. ఇక్కడ కొంత మనకి కన్ఫ్యూజన్ రావచ్చు. ఏ విషయంలో అంటే ఈ యొక్క ప్రిన్సిపాలిటీని డివైడ్ చేసింది కుమారగిరి రెడ్డి అయినప్పటికీ దాన్ని సొంత సామ్రాజ్యంగా నిర్మించుకోగలిగినటువంటి వ్యక్తి మాత్రం కాత్యావేమారెడ్డి కావినందువల్ల ఈ ఆన్సర్ కాత్యావేమారెడ్డి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో యూ కెన్ జస్ట్ నోట్ ఏ సంవత్సరంలో మనం రెడ్డి ఆఫ్ రాజమండ్రిని ఎస్టాబ్లిష్ చేసామండి? 1403 సంవత్సరంలో ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? కాత్యాయవేమారెడ్డి గారు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎర్రప్రగడ. మనకి
తెలుగులో కవిత్రయం ఉంటుందండి. నన్నయ, తిక్కన మరియు ఎర్రప్రగడ వీళ్ళందరూ కూడా తెలుగులో ఆంధ్ర మహాభారతాన్ని రచించేందుకు గాను వారి యొక్క కృషిని వాళ్ళు డెడికేట్ చేయడం జరిగింది. సో ఈ ఎర్రప్రగడ గారు ఈ రెడ్డి సామ్రాజ్యంలో నివసించేవారండి. సో ఎర్రప్రగడ గారి గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. అందులో ఏది కరెక్టా ఇన్కరెక్టో మనం తెలుసుకుందాం. లెట్స్ రీడ్. హీ ట్రాన్స్లేటెడ్ ద అరణ్య పర్వ ఆఫ్ మహాభారతం ఇంటూ తెలుగు. ఓకే, నన్నయ్య గారి తర్వాత నన్నయ్య కానీ తిక్కన సోమయాజి గారు కానీ తర్వాత తిక్కన సోమయాజి గారు దాదాపు 15 పర్వాలు రాశారండి. తిక్కన సోమయాజి గారు 15 పర్వాస్ మహాభారతంలోని 15 పర్వాలను తెలుగులో రాసినప్పటికీ అందులో అరణ్య పర్వాన్ని మాత్రం వారు తెలుగులోకి కన్వర్ట్ చేయలేకపోయారు. సో ఆ అరణ్య పర్వాన్ని కంప్లీట్ చేసింది ఎవరు అంటే ఎర్రప్రగడ గారే కన్వర్ట్ చేశారు. హూ కన్వర్టెడ్ ఆర్ హూ ట్రాన్స్లేటెడ్ అరణ్య పర్వ మహాభారత ఇంటూ తెలుగు అంటే అది ఎర్రప్రగడ గారే. ఎర్రప్రగడ గారు మహాభారతాన్ని రచించడమే కాకుండా అందులోని అరణ్య పర్వాన్ని తెలుగులోకి రచించడమే కాకుండా వారు ఇతర రచనలు కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ చూద్దాం. వాట్ ఆర్ ద అదర్ స్టేట్మెంట్స్? హరివంశం, నరసింహ పురాణం, రామాయణ అండ్ అదర్ వర్క్స్ వర్ రిటన్ బై హిమ్. ఏంటంటే అండి హరివంశము, రామాయణము మరియు నరసింహ పురాణం వంటి రచనలు కూడా తను చేశారంట. సరైందా కాదా అంటే ఈ స్టేట్మెంట్ కూడా సరైందే అండి. ఏ రచనలు చేశారండి ఎర్రప్రగడ గారు? హరివంశము, నరసింహ పురాణము, రామాయణము అనే ఈ యొక్క రచనలు కూడా వాళ్ళు చేయడం జరిగింది. నెక్స్ట్, ప్రోలయ వేమారెడ్డి ప్యాట్రనైజ్డ్ హిమ్. మనకి రాచకొండ, వెలమాసు వాళ్ళందరికీ కాంటెంపరీ అయినటువంటి ఒక వ్యక్తే ప్రోలయ వేమారెడ్డి అండి. కొండవీటి రెడ్డి సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి మరియు మన ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి మనకి హిందూ వైభవాన్ని పెంపొందించినటువంటి ఒక వ్యక్తిగా మనం ప్రోలయ వేమారెడ్డి గారి గురించి మనం చదువుతూ ఉంటాం. వీరు అశ్వమేధ యాగాలు కానివ్వండి, వేదిక్ సాక్రిఫైసెస్ కానివ్వండి అన్నీ చేయడం జరిగింది. అట్టి ప్రోలయ వేమారెడ్డి గారి సంస్థానంలో ఆస్థాన కవిగా ఎవరు ఉండేవారండి? ఎర్రప్రగడ గారు ఉండేవారు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. హీ వాజ్ ఆల్సో నోన్ యాజ్ శంభుదాస అండ్ ప్రబంధ పరమేశ్వర. ఏంటండి ఎర్రప్రగడ గారికి ఇంకో పేర్లు ఏంటి అంట? శంభుదాస మరియు ప్రబంధ పరమేశ్వర అంట. ఇది సరైందా కాదా అని నన్ను అడిగినట్టయితే అవునండి, ఎర్రప్రగడ గారికి ఇంకా టైటిల్స్ ఉన్నాయి. వాటి పేరేంటండి? శంభుదాస మరియు ప్రబంధ పరమేశ్వర. ఈ రెండు కూడా ఎర్రప్రగడ గారి పేర్లే అండి. సో అడిగింది ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో సరైనవి ఏవి అని మిమ్మల్ని అడిగినట్టయితే అన్నీ కూడా సరైనవే. ఆల్ ద ఎబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓకే, ఈ పాయింట్స్ని మీరు మీ నోట్స్లో రాసుకోవాలి. ఏమేమి రాసుకోవాలండి? ఏ పర్వాన్ని ఎర్రప్రగడ గారు తెలుగులోకి అనువదించారు మహాభారతంలో అంటే అరణ్య పర్వాన్ని అనువదించారు. ఎర్రప్రగడ గారు ఇతర రచనలు ఏమైనా ఉన్నాయంటే హరివంశం, నరసింహ పురాణం మరియు రామాయణం. వారు ఏ రాజు యొక్క ఆస్థాన కవిగా పనిచేయడం జరిగిందంటే ప్రోలయ వేమారెడ్డి గారి ఆస్థాన పండితుడిగా వీళ్ళు పనిచేయడం జరిగింది. అదే కాకుండా ఎర్రప్రగడ గారికి ఇతర బిరుదులు ఏమైనా ఉన్నాయా, టైటిల్స్ ఏమైనా ఉన్నాయా అని మిమ్మల్ని అడిగినట్టయితే శంభుదాస మరియు ప్రబంధ పరమేశ్వరగా వారిని మనం పిలువబడ్డారు, పిలుస్తున్నాము అని మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, హిస్టరీని ఆల్వేస్ ఇంటర్లింక్ చేసుకోండి. కాకతీయ సామ్రాజ్యంలో ఏం జరిగింది, దానికి ముందు ఏం జరిగింది, తిక్కన సోమయాజి ఎక్కడ ఉండేది, నన్నయ్య ఎక్కడ ఉండేది. మనం కాకతీయ సామ్రాజ్యంలో మనమసిద్ధి గారు తిక్కన సోమయాజిని పంపిస్తారు గణపతి దేవ దగ్గరికి. ఎందుకు? మనమసిద్ధి గారు అప్పుడు పల్లవాస్ నుంచి అటాక్ పొందినప్పుడు మనమసిద్ధి అటు పంపిస్తారు తిక్కన సోమయాజి గారిని. గణపతి దేవ దగ్గరికి వెళ్ళేసి తిక్కన సోమయాజి చెప్తారు, గణపతి దేవ మాకు ఇక్కడ మనమసిద్ధి ఇక్కడ రిస్క్లో ఉన్నాడు, వచ్చేసి మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి. సో అలా తిక్కన సోమయాజి గురించి కూడా వెంటనే మీరు ఇంటర్లింక్ చేసుకోవాలి. బికాస్ కవిత్రయంలో, తెలుగులో కవిత్రయంలో ముగ్గురు గొప్ప పండితులు ఉన్నారు, నన్నయ్య, తిక్కన మరియు ఎర్రప్రగడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద రెడ్డి కింగ్డమ్ ఆఫ్ కొండవీడు. ఓకే, కొండవీడి రెడ్డి సామ్రాజ్యంకి సంబంధించినటువంటి కింది స్టేట్మెంట్స్ని చూడండి. అడుగుతుంది ఏంటండి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్? ఇది తప్పండి, ఇన్కరెక్ట్. తప్పు స్టేట్మెంట్స్ ఏవి అంటున్నాడు. మొదటి స్టేట్మెంట్ చూద్దాం. ప్రోలయ వేమారెడ్డి ఎస్టాబ్లిష్డ్ విత్ దిస్ కింగ్డమ్ విత్ అద్దంకి నియర్ ఒంగోల్ యాజ్ ఇట్స్ క్యాపిటల్. ఇది సరైన స్టేట్మెంట్ అండి. ప్రోలయ వేమారెడ్డి గారు ఈ యొక్క కొండవీటి రెడ్డి సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దానికి మొట్టమొదటి క్యాపిటల్గా ఒంగోలులో ఉన్నటువంటి అద్దంకి అనే ప్రదేశాన్ని వారు సెలెక్ట్ చేసుకొని రూల్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ రెడ్డి సామ్రాజ్యం స్థాపించినప్పుడు కూడా మనకి విజయనగర సామ్రాజ్యం కూడా అప్పుడప్పుడే ఎవాల్వ్ అవుతూ వస్తుందన్నమాట. ఈ విజయనగర సామ్రాజ్యం అనేది ఈ అద్దంకి అనే ప్రదేశానికి చాలా దగ్గరగా ఉండే. అయితే ఈ విజయనగర సామ్రాజ్యం వాళ్ళు ఎప్పుడు కూడా రెడ్డి సామ్రాజ్యం పైన అటాక్ చేస్తూ వచ్చేవాళ్ళు.
ఈ అటాక్ నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఏం చేశారండి, తర్వాత కాలంలో ఈ యొక్క క్యాపిటల్ సిటీని మనం అద్దంకి నుంచి కొండవీటికి తీసుకెళ్ళి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. లెట్స్ సీ నెక్స్ట్ స్టేట్మెంట్. అనపోటా రెడ్డి, ఓకే, అనపోటా రెడ్డి షిఫ్టెడ్ ద క్యాపిటల్ ఫ్రమ్ అడ్డంకి టు ద కొండవీడు బికాస్ ఆఫ్ ద విజయనగర మినాన్స్. ఏంటండి, విజయనగర సామ్రాజ్యం వాళ్ళు వీళ్ళపైన దండయాత్ర చేస్తున్నందున వారిని కాపాడుకునేందుకు ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేశారంటండి, అద్దంకి నుంచి కొండవీడు అంట. ఎవరు షిఫ్ట్ చేశారంట, అనపోటా రెడ్డి. కరెక్టా రాంగా అని నన్ను అడిగినట్టయితే ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఎవరు షిఫ్ట్ చేశారు, అనపోటా రెడ్డి. మనకు రెడ్డి సామ్రాజ్యంలో ప్రోలయ వేమారెడ్డి తర్వాత అనపోటా రెడ్డి అని ఇద్దరు వ్యక్తులు ఉంటారు. అది చాలా ఇంపార్టెంట్. అనవోటానా అనపోటానా, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది అనపోటా రెడ్డి. నెక్స్ట్, రెడ్డి కింగ్డమ్ ఫాలోడ్ ఫ్యూడల్ ఆర్గనైజేషన్. ఏంటంటే ఒక ఫ్యూడల్ వ్యవస్థని లేదా డీసెంట్రలైజ్డ్ వ్యవస్థని ఉపయోగించి వాళ్ళ రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళంట. సరైందా కాదా అని నన్ను అడిగినట్టయితే ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఎటువంటి సిస్టమ్ ఉండేదండి గవర్నెన్స్లో, ఫ్యూడల్ విధానం ఉండేది. ఓకే, సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అని నన్ను అడిగినట్టయితే ఇందులో ఏ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్ కాదు. కాబట్టి ఆన్సర్ నన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ స్పీడ్గా వెళ్తున్నప్పటికీ మీరు ఒక్కసారి ఈ యొక్క క్వశ్చన్ని పాస్ చేసుకోవడం, క్వశ్చన్ని చదివి మీకు మీరుగా ఆన్సర్ చేసుకోవడం తెలుసుకోండి. అఫ్కోర్స్ హైలైటెడ్ పార్ట్ ఉంది, అప్పటికీ కవర్ చేసుకోవడం నేర్చుకోండి, ట్రై చేయండి. హైలైట్ ఎందుకు చేశాను అంటే తెలియని వాళ్ళకి వెంటనే వాళ్ళ నోట్స్లో రాసుకునేదానికి వీలుంటుంది కాబట్టి. నెక్స్ట్, ఇన్ ద రెడ్డి పీరియడ్ విట్నెస్డ్ ఎ న్యూ టైప్ ఆఫ్ డ్రామా అండ్ ఇట్ ఈస్. రెడ్డి సామ్రాజ్యం టైంలో ఆర్ట్ అండ్ కల్చర్ విభాగంలో మనం చదివినట్టయితే ఆ సమయంలో ఒక కొత్త రకమైన డ్రామా ఆర్ట్ని ఎవాల్వ్ అయిందంట. అది ఏ టైప్ ఆఫ్ డ్రామా ఆర్ట్ అని మిమ్మల్ని అడిగితే అది వీధి టైపా, దేశీ టైపా, మార్గా టైపా లేదా యక్షగానంనా అని అడిగినట్టయితే యక్షగానం అనేది ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ప్రజెంట్ ఫామ్లో అది రెడ్డి సామ్రాజ్యం సమయంలో ఎవాల్వ్ అయ్యి ఆ తర్వాత కాలంలో డెవలప్ అయింది. సో వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ డ్రామా ఎవాల్వ్ డ్యూరింగ్ రెడ్డి కింగ్డమ్ అంటే ఏం చెప్తారండి, యక్షగానాన్ని రెడ్డి సామ్రాజ్యం వాళ్ళే డెవలప్ చేశారు అని మీరు నోట్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద బ్రాహ్మిన్స్ డ్యూరింగ్ రెడ్డీస్. ఓకే, బ్రాహ్మణుల యొక్క స్థితి ఏ విధంగా ఉండేది రెడ్డి సామ్రాజ్యంలో అని ఒకసారి చూద్దాం. ఫస్ట్ పాయింట్, బ్రాహ్మిన్స్ బిలాంగ్ టు ద యజుర్వేద శాఖ. ఏంటండి, రెడ్డి సామ్రాజ్యంలో ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ ఎక్కువ శాతం ఏ వేదాన్ని పాటించే వాళ్ళంట, యజుర్వేదాన్ని పాటించే వాళ్ళంట. సరైందా కాదా అని మిమ్మల్ని అడిగినట్టయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. రెడ్డి సామ్రాజ్యంలో బ్రాహ్మణులు పాటించేది యజుర్వేదాన్నే. మనకు 4 వేదాలు ఉన్నాయి, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. ఈ 4 వేదాల్లో రెడ్డి సామ్రాజ్యంలో ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ పాటించేది ఏంటండి, యజుర్వేద. సరైందా కాదా అని నన్ను అడిగితే ఇట్స్ ఎ రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్, బ్రాహ్మిన్ యూజ్ ద సర్నేమ్స్. రెడ్డి సామ్రాజ్యంలో బ్రాహ్మిన్స్కి ఏమి పక్కన సర్నేమ్స్గా వాడేవాళ్ళు. ఓకే, అంటే ప్రగడ. ఓకే, ఎర్ర ప్రగడ, అతని పేరు ఎర్ర, ప్రగడ వచ్చేసి తను ఒక బ్రాహ్మిన్ అని మనకు రుజువు చేస్తుంది. నెక్స్ట్, మంత్రి అండ్ రాజు, ఇవి టైటిల్స్ అన్నమాట. ఎర్ర రాజు అంటే అతను ఒక బ్రాహ్మిన్ అని మనం గుర్తిస్తాం. ఎర్ర మంత్రి అతను ఒక బ్రాహ్మిన్, ఎర్ర ప్రగడ అతను ఒక బ్రాహ్మిన్. సో బ్రాహ్మిన్స్ వాడుతున్నటువంటి సర్నేమ్స్ రెడ్డి సామ్రాజ్యంలో ఏమి అని మిమ్మల్ని అడిగినట్టయితే ప్రగడ, మంత్రి మరియు రాజు. పైన ఇచ్చినటువంటి ఈ 2 స్టేట్మెంట్స్లో సరైనది ఏది అని మిమ్మల్ని అడిగినట్టయితే ఈ 2 స్టేట్మెంట్స్ కూడా సరైనవే. బోత్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ బి, బోత్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. రాసుకోవాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బ్రాహ్మిన్స్ ఏ వేదాన్ని పాటించేవాళ్ళు రెడ్డి సామ్రాజ్యంలో, యజుర్వేద. బ్రాహ్మిన్స్ యొక్క సర్నేమ్స్ లేదా వారి యొక్క ఇంటి పేర్లను ఏమనగా పెట్టుకున్నారు రెడ్డి సామ్రాజ్యంలో అంటే ప్రగడ, మంత్రి అండ్ రాజు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ గేవ్ కన్స్ట్రక్టెడ్ స్టెప్స్ టు ద శ్రీశైలం అండ్ అహోబిలం టెంపుల్. ఏంటండి, రెడ్డి సామ్రాజ్యంలో ఏ రాజుగారు శ్రీశైల మందిరాన్ని చేరుకోవడానికి భక్తులకు వీలుగా ఉండేటందుకు మెట్లను నిర్మించారు, మరియు అహోబిలంలో ఉన్నటువంటి నరసింహస్వామికి కూడా మెట్లను నిర్మించినటువంటి ఆ యొక్క రాజు ఎవరు అని మిమ్మల్ని అడిగితే వెరీ వెరీ ఇంపార్టెంట్. రెడ్డి సామ్రాజ్యంలో ఏ రాజుగారు మెట్లను కట్టించారు శ్రీశైలం
మల్లికార్జున స్వామికి మరియు అహోబిలంలో ఉన్నటువంటి నరసింహస్వామికి అని మిమ్మల్ని అడిగినట్టయితే అది ప్రోలాయ వేమారెడ్డి గారు కట్టించడం జరిగిందండి. ఎవరు కట్టించారండి? ప్రోలాయ వేమారెడ్డి గారు శ్రీశైల మల్లికార్జున స్వామికి మరియు అహోబిలం నరసింహస్వామికి ఇద్దరికి కూడా భక్తులకి వీలుగా ఉండేందుకు ఏం కట్టించారండి? మెట్లను కట్టించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ మై ఫ్రెండ్స్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ కింగ్స్ ప్యాటర్నైజ్డ్ వసంతోత్సవ ఆర్ మదన మహోత్సవ? రెడ్డి సామ్రాజ్యంలో వసంతోత్సవ పండుగ లేదా మదన మహోత్సవం అనే పండుగని ఎవరు ఎంకరేజ్ చేశారు, ఎవరు స్ప్రెడ్ చేశారు అని కనుక మిమ్మల్ని క్వశ్చన్ అడిగినట్టయితే మనకి ఆప్షన్స్లో చూడండి, ఒక 4 వ్యక్తుల పేర్లు ఇచ్చారండి. ఇందులో ఒక 2 వ్యక్తులు మాత్రం ఈ పండుగని ఓపెన్గా ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. ఆ ఇద్దరు ఎవరని నన్ను అడిగినట్టయితే అనవేమారెడ్డి గారు మరియు కుమారగిరి రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క వసంతోత్సవాన్ని లేదా మదన మహోత్సవం అనే ఈ ఫెస్టివల్ని ఎంకరేజ్ చేయడం జరిగిందనమాట. సో వాట్ విల్ బి యువర్ ఆన్సర్ హియర్? హూ ఆఫ్ ద అబోవ్ 4 have contributed towards వసంతోత్సవ ఆర్ మదన మహోత్సవ అంటే అనవేమారెడ్డి గారు మరియు కుమారగిరి రెడ్డి గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాడ్ ద టైటిల్ కటక చురకార? వెరీ గుడ్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యావ్ ద టైటిల్ కాల్డ్ యాజ్ కటక చురకార, దట్ ఈస్ ప్లండర్ ఆఫ్ కథక్? ఏంటండి? ఏ రెడ్డి రాజు గారు పక్కనే ఉన్నటువంటి ఒరిస్సాలో ఉన్నటువంటి గజపతి లేదా గంగారాజుల పైన దండయాత్రకు వెళ్ళి వారి యొక్క క్యాపిటల్ సిటీ అయినటువంటి కథక్ని మొత్తంని కూడా డిస్ట్రాయ్ చేసినటువంటి ఆ గొప్ప రాజు ఎవరు అని మీకు అడిగినట్టయితే వారి పేరే కాత్యాయవేమ. కాత్యాయవేమ ఎవరండి? కాత్యాయవేమ వాజ్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ రాజమండ్రి రెడ్డీస్. రాజమండ్రి రెడ్డీస్ యొక్క మొట్టమొదటి రాజు ఎవరండి? కాత్యాయవేమారెడ్డి. 1403లో స్థాపించామని మనం డిస్కస్ చేసాం కదా ఇంతకుముందు క్వశ్చన్లో. అదే కాత్యాయవేమ. ఎవరండి కాత్యాయవేమ? హీ వాజ్ ద బ్రదర్ ఇన్ లా ఆర్ బావగారు ఆఫ్ కుమారగిరి రెడ్డి. కుమారగిరి రెడ్డి ఎవరండి? కొండవీటి రెడ్డి యొక్క రాజు. ఇలా మీరు ఇంటర్లింక్ చేసుకోవాలి. హూ వాజ్ నేమ్డ్ యాజ్ కటక చురాకార, దట్ ఈస్ ద ప్లండర్ ఆఫ్ కథక్ అని మిమ్మల్ని అడిగినట్టయితే కాత్యాయవేమారెడ్డి. వెరీ వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు కుమారగిరి రెడ్డి. కుమారగిరి రెడ్డి గారికి సంబంధించినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాము. లాస్ట్కి ఏమడుగుతున్నామండి? పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏవి తప్పైన స్టేట్మెంట్స్ అని మిమ్మల్ని అడిగినట్టయితే స్టేట్మెంట్స్ చూద్దాం. హీ మేడ్ ద స్ప్రింగ్ ఫెస్టివల్ వసంతోత్సవం సెలబ్రేషన్స్ పాపులర్. ఇంతకుముందే చూసాం కదండి, వసంతోత్సవం లేదా మదన మహోత్సవం అనే ఒక ఫెస్టివల్ని ఎవరు ఎంకరేజ్ చేశారంటే అందులో ఒకరు కుమారగిరి రెడ్డి గారు కూడా ఉన్నారు కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఇది ఎంకరేజ్ చేసినందుకు గాను, ఈ వసంతోత్సవాన్ని ఎంకరేజ్ చేసినందుకు గాను వారికి ఒక టైటిల్ ఉండేదండి. హీ హ్యాడ్ ఎ టైటిల్ కాల్ కర్పూర వసంతరాయ. కర్పూర వసంతరాయ అని ఎవరిని పిలిచేవారండి రెడ్డి సామ్రాజ్యంలో అంటే? అది కుమారగిరి రెడ్డి గారిని పిలిచేవాళ్ళం. నెక్స్ట్, హీ రోట్ ఎ కాంప్రిహెన్సివ్ వర్క్ ఆన్ ఆర్ట్ ఆఫ్ డాన్స్ విచ్ వాస్ కాల్డ్ యాజ్ వసంత రాజీవం. కరెక్టా రాంగా? ఏంటండి, కుమారగిరి రెడ్డి గారంట డ్యాన్స్కి సంబంధించి ఒక బుక్ రాశారంట. మీరు నమ్ముతారా నమ్మరా అంటే నమ్మాల్సిందే. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ దట్ బుక్? ఆ బుక్ యొక్క పేరేంటి అంటే వసంత రాజీవం. వారి యొక్క టైటిల్ నుంచి తీసుకున్నారనమాట. కర్పూర వసంతరాయ అనే టైటిల్ నుంచి వారు తీసుకొని వసంత రాజీవ్ అనే పుస్తకం రాశారు. అది దేనికి సంబంధించిందండి? డ్యాన్స్ గురించి ఒక అద్భుతమైన ఒక పుస్తకాన్ని రచించారు కుమారగిరి రెడ్డి గారు. ఈ 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే అండి. ఓకే, కుమారగిరి రెడ్డి గారి యొక్క టైటిల్ ఏంటండి? కర్పూర వసంతరాయ. వారు రచించినటువంటి పుస్తకం ఏంటండి? వసంత రాజీవం. అలానే వసంతోత్సవం లేదా మదన మహోత్సవాన్ని ఎంకరేజ్ చేసినటువంటి రాజు ఎవరు అంటే కుమారగిరి రెడ్డి గారండి. కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో తప్పు స్టేట్మెంట్స్ ఏవి అంటే ఏ ఒక్కటి కూడా తప్పు కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? నన్ ఆఫ్ ద అబోవ్. యూ కెన్ జస్ట్ పాజ్ అండ్ రైట్ ఇట్. నెక్స్ట్, ద వెలుగోటి వారి వంశావళి డిస్క్రైబ్స్ ద వార్ బిట్వీన్. దిస్ ఇస్ వార్ అండి, వార్స్ కాదు. చిన్న కరెక్షన్. ఏంటండి? వెలుగోటి వారి వంశావళి అనే ఒక చరిత్రాత్మక పుస్తకం సంబంధించి అది ఏ 2 వంశాల మధ్యలో ఉన్నటువంటి యుద్ధాన్ని మనకు డిస్క్రైబ్ చేస్తుంది అని మిమ్మల్ని అడిగినట్టయితే అది రెడ్డి మరియు వెలమాస్కి సంబంధించినటువంటి యుద్ధం గురించి మనకు చెప్తూ ఉంటుందన్నమాట. ఎవరెవరి గురించి అండి? రెడ్డీస్ మరియు వెలమాస్ మధ్యలో జరిగినటువంటి యుద్ధం గురించి ఇది మనకి చెప్తూ ఉంటుంది. నెక్స్ట్, హౌ మెనీ ఆఫ్ ద బిలో పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్?
కింద నేను మీకు పోయెట్ని వారు రచించినటువంటి పుస్తకాన్ని నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను. అలా కింద ఎన్ని పేర్స్ కరెక్ట్ అయినవి అని మిమ్మల్ని అడుగుతున్నారు. ఫస్ట్ వన్, కాత్యాయ వేమ ఏ పుస్తకాన్ని రచించారంట? కుమారగిరి రాజ్యం అనే పుస్తకాన్ని రచించారన్నమాట. ఇజ్ ఇట్ రైట్ అంటే ఎస్, ఇది రైట్ అండి. నెక్స్ట్, పెద్దకొమటి వేమారెడ్డి. పెద్దకొమటి వేమారెడ్డి కుమారగిరి రెడ్డి తర్వాత వచ్చినటువంటి రాజు అండి. పెద్దకొమటి వేమారెడ్డి గారు సంగీత చింతామణి అనే పుస్తకాన్ని రచించారంట. సరైందేనా అంటే ఎస్, ఇది కూడా సరైందే. శ్రీగిరి గారు ఈ యొక్క రెడ్డి సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఒక రచయిత అండి. వారు నవనాథాస్ అనే ఒక పుస్తకాన్ని రచించారంట. సరైందా అంటే ఎస్, శ్రీగిరి గారు నవనాథాస్ అనే పుస్తకాన్ని రచించారు. నెక్స్ట్, వల్లభరాధ్య వీరు క్రీడాభిరామం అనే పుస్తకాన్ని రచించారంట. సరైందా అంటే ఎస్. పైన ఇచ్చినటువంటి అన్ని పేర్స్ కూడా సరైనవే అండి. కానీ అడిగింది ఏంటండి? కరెక్టే అడుగుతున్నారు కాబట్టి ఆల్ ద ఎబోవ్ పేర్స్ ఆర్ కరెక్ట్. ఈ 4 బుక్స్ కూడా రాసుకోండి, ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేయండి సో దట్ యూ కెన్ నాట్ మిస్ సచ్ క్వశ్చన్స్. అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు సబ్జెక్ట్ మొత్తం కవర్ అయ్యే విధంగా నేను ఎంసీక్యూస్ని డిజైన్ చేయడం జరిగింది. 15 to 20 ఎంసీక్యూస్లో మీకు అంతా కూడా ఆ చాప్టర్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు కవర్ అయిపోతాయి. నెక్స్ట్, ద ఫస్ట్ లీడర్ హూ లెడ్ ద మూమెంట్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ ఆంధ్ర కంట్రీ ఫ్రమ్ ద ముస్లిమ్స్. ఫ్రెండ్స్, కాకతీయ సామ్రాజ్యం కుప్పకూలిన తర్వాత మనము ఢిల్లీ సుల్తానేట్ ఆధ్వర్యంలో పడిపోయాం. మన తెలుగు రాష్ట్రం అన్నీ కూడా ఢిల్లీ సుల్తాన్ యొక్క కంట్రోల్లోకి వచ్చేసిందనమాట. ఆనాడు వైస్రాయ్ వచ్చేసి మొహమ్మద్ బిన్ తుగ్లక్ లేదా ఉలుగ్ ఖాన్ అనే వ్యక్తి మన ఆంధ్రదేశంలో మొత్తాన్ని వైపౌట్ చేసేసి, హిందూ తత్వాన్ని వైపౌట్ చేసేసి ఒక ముస్లిం రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ముందుకొచ్చారు. అటువంటి సమయంలో ఈ ముస్లిమ్స్ని బయటికి వెళ్ళగొట్టి తిరిగి మన హిందూ సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు కృషి చేసినటువంటి వారిలో ఒక వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వారి పేరే ప్రోలాయ నాయక. ఓకే, ప్రోలాయ నాయక గారు వచ్చేసి ముస్నూరి నాయకకి సంబంధించిన వారు. వీరు వెలమా కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి అండి. వెలమా కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. వీరు కాకతీయ సామ్రాజ్యులకి ఫ్యూడేటరీగా ఉండేవాళ్ళు. వీరు ప్రతాపరుద్రునికి ఫ్యూడేటరీ అండి. ప్రతాపరుద్రుని యొక్క ఫ్యూడేటరీ అనమాట. హూ వాజ్ ద ఫస్ట్ కింగ్ టు ఫైట్ అగెన్స్ట్ ద ముస్లిమ్స్ అండ్ డ్రైవ్ దెమ్ ఫ్రమ్ ద ఆంధ్ర స్టేట్స్. అంటే ముస్లింలకు అగెనిస్ట్గా వెళ్ళి వారిని ఆంధ్ర రాష్ట్రం నుంచి బయటికి తరిమేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ప్రోలాయ నాయక అండి. ఆన్సర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, శ్రీనాథ హూ వాజ్ ప్యాటర్నైజ్డ్ బై పెద్దకొమటి వేమారెడ్డి హెల్డ్ పొజిషన్ ఆఫ్. శ్రీనాథ గారు రచించినటువంటి పుస్తకాలు చూసాం, శ్రీగిరి రచించినటువంటి పుస్తకాలు చూసాం. అలానే ఈ శ్రీనాథ అనే వ్యక్తి ఒక గొప్ప పోయెట్ అండి. వీరు పెద్దకొమటి వేమారెడ్డి గారి ఆస్థానంలో ఒక ముఖ్యమైన పదవిని వీరు చేపట్టారు. ఆ పదవి పేరు వచ్చేసి విద్యాధికారి అండి. ఏంటండి? విద్యాధికారి. ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రతి ఆస్పెక్ట్ని చూసేటటువంటి ఒక పెద్ద అధికారి అనమాట. హూ వాజ్ ద విద్యాధికారి డ్యూరింగ్ ద టర్మ్ ఆఫ్ పెద్దకొమటి వేమారెడ్డి అని మిమ్మల్ని అడిగినట్టయితే అది శ్రీనాథ గారండి. వీరు కూడా ఒక రచయిత. వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ శ్రీనాథ. ద మోస్ట్ ఇంపార్టెంట్ సీ పోర్ట్ ఆఫ్ రెడ్డి కింగ్డమ్. రెడ్డి సామ్రాజ్యంలో సీ పోర్ట్స్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. ఎందుకంటే విజయనగర ఎంపైర్కి ఇటు వెస్టర్న్ కోస్ట్లో భారతదేశంలో ఇలా చూసుకున్నట్టయితే విజయనగర సామ్రాజ్యానికి వెస్టర్న్ కోస్ట్ ఈజీగా దొరికేసింది. కానీ ఇటు ఈస్టర్న్ కోస్ట్ కూడా కావాలి. ఈస్టర్న్ కోస్ట్ మొత్తం కూడా మేజర్లీ మనకి రాజమండ్రి రెడ్డిస్ కానీ కొండవీటి రెడ్డిస్ గారి ఆధ్వర్యంలో ఉండేటివి అనమాట. దీనికి యాక్సెస్ కోసం ఎంతగానో విజయనగర ఎంపైర్ వాళ్ళు వార్స్కి వెళ్తూ ఉండేవాళ్ళు తరచుగా టు గెయిన్ ద యాక్సెస్ టు దీస్ పోర్ట్స్. కాబట్టి పోర్ట్స్ ఈ యొక్క రెడ్డి కింగ్డమ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. వాట్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ ఆఫ్ ద రెడ్డి కింగ్డమ్ అని మిమ్మల్ని అడిగినట్టయితే మొట్టుపల్లి పోర్ట్ అండి. దీనికోసం యుద్ధాలు జరుగుతాయన్నమాట మనకి విజయనగర వారికి మరియు రెడ్డిస్కి కూడా. సో ఇన్ ఎ నట్ షెల్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ఎంసిక్యూస్ ఆఫ్ రెడ్డీస్. ఒక చిన్న నట్ షెల్లో రెడ్డీస్ గురించి మనం తెలుసుకోవాలంటే కాకతీయ సామ్రాజ్యం అనేది మెహమూద్ బిన్ తుగ్లక్ సమయంలో మొత్తం కూడా అంతరించిపోవడం జరిగింది. కాకతీయ సామ్రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత మనకి వారి యొక్క ఫ్యూడేటరీస్ అయినటువంటి వెలమాస్ వచ్చేసి ముఖ్యంగా పాలమూరు మరియు నల్గొండ ప్రాంతంలో వెలమాస్ ఉండేవారు.
ఆ తర్వాత కొన్ని రెడ్డి సామ్రాజ్యాలు కూడా ఉండేటివి. ఆ రెడ్డి సామ్రాజ్యంలో ఒక ఇంపార్టెంట్ సామ్రాజ్యం వచ్చేసి కొండవీటి రెడ్డిస్ నుంచి వచ్చినటువంటి ఇంకో బ్రాంచ్ ఏది అంటే రాజమండ్రి రెడ్డిస్. ఈ వెలమాస్ కానీ రెడ్డిస్ కానీ ప్రయత్నించింది ఒకటి ఏంటి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో హిందూతత్వాన్ని నిలపడం, ముస్లిం రాజ్యాన్ని బయటకు పంపించడం. అలానే ఇక్కడ న్యాయబద్ధమైన పాలన చేయాలని వాళ్ళు ఎంతగానో కృషి కూడా చేయడం జరిగింది. అందులో కొంతమంది రాజులు న్యాయబద్ధమైన పాలన చేశారు, కొంతమంది రాజులు వాళ్ళ విలాసం కోసం ప్రయత్నం చేశారు. కానీ మొత్తానికి ఈ యొక్క రెడ్డి సామ్రాజ్యం అనేది మన యొక్క తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక శకాన్ని మనకి నాంది పలికింది. అలానే వారు మనకి కల్చరల్ కాంట్రిబ్యూషన్స్ కూడా ఎంతగానో చేయడం జరిగింది. తెలుగు భాష అనేది బ్రతికి ఉండడానికి గల ఒక కారణం కూడా ఈ యొక్క రెడ్డి సామ్రాజ్యాలు లేదా లోకల్ ఫ్యూడేటరీస్ అని మనం చెప్పుకోవాలి. సో దిస్ వాస్ అబౌట్ ద రెడ్డిస్ అండ్ వెలమాస్ డ్యూరింగ్ ఆర్ పోస్ట్ కాకతీయ పీరియడ్. సో మై ఫ్రెండ్స్, I hope you are enjoying our classes. Thank you for watching. We'll come with the next class.